మామిడి కొనుగోలు వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరుబాట పట్టారు. ఉమ్మడి గుంటూరు తర్వాత తాజాగా చిత్తూరు జిల్లాలో పర్యటించారు. బంగారుపాళ్యంలో మామిడి రైతులను పరామర్శించారు. వారికి అండగా నిలిచారు. సంఘీభావాన్ని తెలియజేశారు. మామిడి రైతులు పడుతున్న అష్టకష్టాలను టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేశారు. ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్ పాదయాత్ర అంశం తెర మీదకు వచ్చింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. ఈ పాదయాత్ర ఎలా ఉండబోతుందో సూచనాప్రాయంగా తెలియజేశారు. రూట్ మ్యాప్ గురించి వివరించారు. మరో 2 సంవత్సరాల్లో వైఎస్ జగన్ పాదయాత్ర చేయబోతున్నారని పేర్ని నాని తెలిపారు. పాదయాత్రకు బయలుదేరి వెళ్లడానికి ముందు పార్టీ ప్లీనరీని నిర్వహించారని అన్నారు. దీని తర్వాత పాదయాత్ర చేపడతారని చెప్పారు. గతంలో జగన్ నిర్వహించిన పాదయాత్రకు మించిన స్థాయిలో ఇది ఉండబోతుందని పేర్కొన్నారు. పాదయాత్ర 2.0లో భాగంగా జగన్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్తారని పేర్ని నాని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దాదాపుగా 10,000కు పైగా పంచాయతీలు ఉన్నాయని, వాటన్నిటికీ జగన్ వెళ్తారని, ప్రతి ఒక్కరిని కలుస్తారని, వారి సాధక బాధకాలను వింటారని చెప్పారు.